అబ్బాయిల సంగతి సరే, మరి అమ్మాయిలు హస్తప్రయోగం చేసుకోవచ్చు అంటారా? ఇక్కడ మాస్టర్బేట్ చేయటం కోసం అమ్మాయిలే చేయాలి, అబ్బాయిలే చేయాలి, ఇది అబ్బాయిలు మాత్రం చేయాలనేది అయితే డిఫరెన్స్ అయితే లేదు. అమ్మాయిలు మాస్టర్బేట్ చేయొచ్చు, అబ్బాయిలు చేయొచ్చు. యాక్చువల్గా ఇక్కడ అబ్బాయి అయితే బిఫోర్ మ్యారేజ్ మాస్టర్బేట్ చేస్తే ప్రాబ్లం లేదు. ఓకే. సో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మాస్టర్బేట్ చేస్తే ఎప్పుడు అంటే యాక్చువల్గా వీళ్ళు అబ్బాయిలు మాస్టర్బేట్ చేయాలంటే ఒకవేళ వైఫ్ లేకపోతే, లేదా తను ఏమైనా ఊరు వెళ్తే, లేదా తను ఏమైనా ప్రెగ్నెంట్ అయ్యి తనతో రతిక్రియలో పాల్గొనలేకపోతే, ఇలాంటి సినారియోస్లో అయితే మాస్టర్బేట్ చేయొచ్చు. కానీ ఇంట్లో వైఫ్ ఉండి, పార్ట్నర్ ఉండి కూడా మాస్టర్బేట్ చేయటం అనేది అది పాపం, తప్పు. ఎందుకని చెప్తున్నా అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి వాళ్ళిద్దరూ ఒకరినొకరు భావప్రాప్తి చేసుకోవాలి కాబట్టి ఒకరు మాత్రమే మాస్టర్బేట్ చేయటం అనేది రాంగ్ డెసిషన్. బిఫోర్ మ్యారేజ్ మాస్టర్బేట్ చేయొచ్చు. సో ఇక్కడ అమ్మాయిలు కూడా మాస్టర్బేట్ చేయొచ్చు, బట్ కాకపోతే వాళ్ళు వాడే విధానం మీద ఆధారపడింది. హెల్తీగా వాళ్ళు మాస్టర్బేట్ చేసుకుంటే ఇబ్బంది లేదు. ఇక్కడ మెయిన్ ఏమంటే ప్రాబ్లం వస్తుందల్లా ఓన్లీ ఫిమేల్తో కాదు, మేల్తో మాత్రమే. వీరు ఎక్కువగా మాస్టర్బేట్ చేయటం ఏదైనా మంచిది కాదు. నేను మీతో చెప్పినట్లు ఈ 60 మెంబర్స్ని నేను ఒక గ్రూప్గా చేసి వాళ్ళతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు నాకు తెలిసినవన్నీ నేను వివరించడం జరిగింది. అలాగే వీళ్ళకి మెడికేషన్, ఈ వీక్నెస్కి ఎలాంటి మెడిసిన్ ఇస్తే వీళ్ళు యాక్చువల్గా వీళ్ళతో ఒక 45 డేస్ నేను ట్రావెల్ చేయడం జరిగింది. అంటే వీళ్ళ గురించి తెలుసుకుంటూ, వీళ్ళ రిపోర్ట్స్ అన్నీ తీసుకుంటూ, ఎప్పటికప్పుడు వీళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వీళ్ళకి ఇవాఎక్స్ గోల్డ్ అనే ఒక క్యాప్సిల్ని ఇవ్వడం జరిగింది. ఈ ఇవాఎక్స్ గోల్డ్ క్యాప్సిల్ వీళ్ళు వాడుతున్నప్పుడు వీళ్ళలో నీరసం కానివ్వండి, అలసట కానివ్వండి, అలాంటివి లేకుండా ఈ స్ట్రెస్ రిలీఫ్ కానివ్వండి, ఆ టెన్షన్స్, ప్రెజర్స్ లేకుండా వాళ్ళు మాస్టర్బేట్ చేసినా ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ఎరెక్షన్ ప్రాబ్లం రాకుండా, ఒకవేళ మాస్టర్బేట్ ఓవర్గా చేసి దానివల్ల అప్పుడు తెలిసో తెలియకో జరిగిపోయింది కాబట్టి మాస్టర్బేట్ ఎక్కువ చేయటం వల్ల వీళ్ళకి వచ్చే వీక్నెస్ కానివ్వండి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ 60 మెంబర్స్కి ఒక 45 డేస్ ఈ ఇవాఎక్స్ గోల్డ్ అనే క్యాప్సిల్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఇది 500 mg ఉంటుంది దీని డ్రగ్. సో ఇది వాడిన ఈ 60 మెంబర్స్ కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమంటే ఇది చక్కగా పనిచేస్తుంది, దీనివల్ల మేము ఈ నీరసం నుంచి బయటపడి ఉన్నాం, ఈ ఎరెక్షన్ ప్రాబ్లం లేదు. సో కాబట్టి ఈ ఇవాఎక్స్ గోల్డ్ వీళ్ళతో రీసెర్చ్ చేయడం ద్వారా ఇది చక్కటి పరిష్కారాన్ని నేను మీ అందరికీ వివరించడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ మాస్టర్బేషన్ మితిమించి చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక లిమిటెడ్గా అవసరమైనంత మాత్రమే వీక్లీ ట్వైస్ థ్రైస్ మాత్రమే చేస్తూ ఉంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, అది హెల్దీగా చేయొచ్చు. కాబట్టి ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఎలాంటి సమస్యలు అయితే వచ్చే అవకాశాలు లేవు. ప్రతి ఒక్కళ్ళు ఈ మాస్టర్బేట్ చేసినా ఎక్కువగా ఈ నీరసం వస్తుందనే ఫీలింగ్ ఉన్నా మీకు దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న డాక్టర్ని, ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వారి దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల మీరు నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి, అలాగే మీ యొక్క నెక్స్ట్ లైఫ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ మాస్టర్బేట్ అనేది హెల్దీయే.